మనతో పాటు దామగుండ స్వామి అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్వామి. నమస్తే. స్వామి చెప్పండి అసలు మీరు ఎప్పటినుంచున్నారు? మీకు ఈ ప్రకృతికి ఎప్పటినుంచి సంబంధం ఉంది? నేనిక్కడ 1997 నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది. 97 నుంచున్నారు. ఓకే. 1997. 19 ఇప్పుడైతే ఇక్కడ నావీ రేడార్ అనేది ఒకటి తీసుకొద్దామని అయితే చూస్తున్నారు వీఎల్ఎఫ్. సో, దాని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఇక్కడ ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. మీరు చూస్తున్నారు కదా! 1997లో. ఇప్పుడు నేనిక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి వినడం 2007, 8 నుండి ఇక్కడ దీని గురించి ఎంక్వైరీ వాడు ఆఫీషియల్స్ వచ్చేసి దీని గురించి అడగడం కార్యక్రమాలున్నది. అప్పటి నుంచి కూడా ఫోర్జరీ స్టార్ట్ అయింది. ఇదే యాక్చువల్లీ 2713 ఎకరు. ఇప్పుడు కూడా మీరు ధరణిలో పోయి 473 సర్వే నెంబరు పూడూరు గ్రామం కింద మీరు చూడండి. ఇప్పుడు కూడా 2008 వరకే 2713 ఎకరు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ అది ఈ ప్రాజెక్టు కోసం ఫోర్జరీ చేసి టోటలీ 2900 ఎకరు నేవీ ఈ రాడార్ స్టేషన్ కోసం సబ్మరీన్కి సిగ్నల్ చేసిన స్టేషన్ కోసం అప్పగించారు. అది కూడా మొదటి నుంచే వీళ్ళు ఫోర్జరీ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నది కదా ఎంత దట్టమైన ఎంత పచ్చగా ఉన్నది అడవి చూస్తున్నారు కదా. ఈ అడవిని కూడా వాళ్ళు 0.4% అని చెప్పేసి తప్పుడు రాత రాసేసి ఇక్కడ అడవి లేదని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడే ఏం చెప్తున్నది, ఈ ప్రాజెక్టు కూడా 1989 నుండి 2004 వరకు మిచిగన్, విస్కాన్సిన్లో పెట్టిన ప్రాజెక్టే, అమెరికాలో పెట్టిన ప్రాజెక్టే. అక్కడ ఉన్న ప్రజలకు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ వలన క్యాన్సర్, అలాగే అల్జీమర్ ఫస్ట్ ఈ రేడియో రాడార్ స్టేషన్ కింద సిగ్నల్ కోసం భూమిలో ఒక వైబ్రేషన్ కంపనం స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్ వలన చుట్టుముట్టున్న గ్రామ ప్రజలు ఫస్ట్ వ్యతిరేకత స్టార్ట్ చేశారు. తర్వాత దీంట్లో సైడ్ ఎఫెక్ట్ మిగిలిన అధ్యయనాల వలన తెలిసిన తర్వాత టోటలీ అమెరికా మొత్తానికి ప్రజలకి మొత్తం స్టేట్ దేశమే ఇది బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసిన ప్రాజెక్టుని తెచ్చి మనకు ఇక్కడ పెడుతున్నది. తర్వాత ప్రభుత్వం ఏం చెప్తున్నది, మీరు దాన్నే గర్వంగా భావించాలండి. అడవి సుమారు ఒక 3-3.5 వేల ఎకరు అడవి ఉన్నది ఇక్కడ టోటలీ. దీనిలో 2900 ఎకరు అడవి ప్రాజెక్టు కోసం ఇచ్చారు. దీనిలో 1400 ఎకరు ఆంజనేయ పార్కుకు ఇడిసిపెట్టారు. అదే నేను చెప్తున్నది, వీళ్ళు చాలా అబద్ధం చెప్తున్నారు. ఎవరు అయినా మినిస్టర్స్ అయినా, ఎమ్మెల్యే అయినా వాళ్ళైనా చాలా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది అడవి ఏమి కొట్టేయదు, చెట్లు కొట్టేయదు అని చెప్తున్నది. వీళ్ళు హైకోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో 1400 ఎకరు ఆంజనేయ పార్క్ అని చెప్పి మినిమం ఒక 5-10 ఫీట్ లోతులే వాళ్ళు కేబుల్ పరుచుకోవడానికి. అక్కడ అమెరికాలో పెట్టినది అప్పట్లో 270 కిలోమీటర్ అంత ఏరియాలో 270 కిలోమీటర్లు కేబుల్ పరిచేసి దానిలో ఈ రాడార్కు ఉన్న సిగ్నల్ తయారు చేయడానికి ఉన్న ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అట్లా ఉన్నప్పుడు మనకు ఈ 1400 ఎకర్లు సుమారు ఈ 270 కిలోమీటర్ మినిమం వాడది యూస్ చేస్తుంటే ఒక్క చెట్టు కూడా మిగలదు కదా. ఆ 1400 ఎకర్లోనే చెట్లు పోతుంది. అలాగే ఇంకా 1090 ఎకరు వాళ్ళు టెక్నికల్ ఏరియా అని చెప్పేసి ఇడిచిపెట్టారు. నేను ఇది చెప్తున్నది నా ఇష్టానుసారంగా చెప్పం కాదు. వాడు నేవీ డిపార్ట్మెంట్ హైకోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో క్లియర్గా ఉన్నది. అది కూడా మీకు నేను చూపిస్తానమ్మా. తిరిగి 310 ఎకరు వాళ్ళతో కమర్షియల్ అని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ అవసరానికి కొన్ని యూస్ చేశారు. అలాగే 100 ఎకరు వాళ్ళు రేడియేషన్ హజార్డ్ కింద ఇడిచిపెట్టారు. ఇన్ కేసు ఏదో ఒక సమయంలో లైట్నింగ్, పిడుగు లేకపోతే ఏమీ ఇబ్బందులు వచ్చిన సమయంలో లేకుంటుంటే సిగ్నల్ టవర్కు అందుబాటులో వాడు ఆ రేడియేషన్ వాళ్ళకు తలగలేకుండా ఉండడానికి ఒక 100 ఎకరు ఇడిచిపెట్టారు. మరి చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలకు ఇటు ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకు సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉన్నది? అది లేదు. ఇప్పుడు ఈ అడవికి సుత్తున్న ప్రాంత ప్రజలు ఏమున్నది, ఊరిలో ఒక 5 మందికి 10 మందికి మాత్రం ఏదో కొలువు ఉన్నవాడమ్మా. మిగులుదన్యం వాడు వ్యవసాయం మీద ఆధారపడిన వాడు. ఎంత చిన్న పసి పిల్లలకు కూడా తెలుసు, చెట్టు ఉండేలే గాలి, నీరు, వాతావరణం, వర్షం ధన్యం వస్తున్నది. అదే చెట్టు ఉన్నప్పుడు కదా వర్షం పడడానికి, నీరు భూమిలో దిగడానికి, ఆ నీరు కదా మనకు బోర్లకి బావిలకి వచ్చేస్తున్నది. ఈ అడవి చుట్టుముట్టున్న గ్రామాలే చాలా గ్రామాలు ఉన్నది కదా, వాళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు. అడవి నింపోయిన తర్వాత, చెట్లు నింపోయిన తర్వాత బోర్లు నీరు ఉండదు, బావిలు నీరు ఉండదు. మరి ఎట్లా బ్రతకాలి వాడు? ఇంత నష్టం చేసిన తర్వాత మీరు గర్వంగా భావించాలి అని చెప్పేసి అది క్రూవల్, అది ఒక దుర్మార్గం చెప్పాలి. మీకే మిగిలిన కానీ మనం గర్వం మాత్రం ఇప్పుడు వ్యవసాయం చేయలేకుండా ఎవరు బ్రతకరమ్మ చుట్టుముట్టున్న ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళందరూ. దానికి ఉన్న ఒక పరిష్కార
ఏమి వాళ్ళు చూపిస్తలేదు. గర్వంగా ఉండు అని చెప్తున్నారు. ఇది కూడా అది మాత్రం కాదు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, ఇప్పుడు మనకు ఉన్న రోడే మంచిగా లేదు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నది, ఈ అడవి సుత్తు రోడేస్తా అని చెప్తున్నది. అడవి సుత్తు రోడేసేసి ఎన్ని వేల చెట్లు కోసం వెళ్ళి లక్షల చెట్లు మినిమమ్ 27 కిలోమీటర్ వాళ్ళు సరౌండింగ్ రోడేస్తా అని చెప్తున్నది. హ్మ్. చెట్లు పోతాయి కదా! ఇనికి తిరిగి దీనికి లోపల ఏమేస్తా అని చెప్తున్నది, బ్యాంక్ పెడతా అని చెప్తున్నా. హ్మ్. మార్కెట్ ఏస్తా అని చెప్తున్నది. స్కూల్ పెడతా అని చెప్తున్నది. ఈ అడవిలో ఏమున్నదమ్మా? జింకలు, సారంగులు, కుందేలు, తోడేలు, నక్కలు కదా! వీళ్ళని స్కూల్‌కి పోవాలా? బ్యాంకులకు పోవాలా? మార్కెట్‌లకు పోవాలా? ఎంత ఫూలిష్‌నెస్ వీళ్ళు మాట్లాడుతున్నది. మనకున్న మార్కెట్ మంచిగా చేయండి. మంచి స్కూళ్ళకి ఉన్న స్కూల్‌నే మంచిగా చేసుకుంటూ చూపి మనుషులకు. అది లేకుండా అడవిలు పోయి కుందేలుకు, జింకలకు స్కూల్ పెడతాం, కాలేజీ పెడతాం అని చెప్పేసి వాళ్ళకి అడిగిట్ట వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న సమయంలో ప్రజలు అది ఒక ఇన్సల్టింగ్‌గా అనిపిస్తున్నది. ఈ 12,00,000 చెట్లు ఇప్పుడు ఏదైతే నరికేస్తున్నారో, దానికి వేరే ప్లేస్ మేము కేటాయిస్తాము. అక్కడ చెట్లు పెంచుకోండి అన్న టైప్‌లో మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అయితే. మరి దీనికి ఏంటి మీ సమాధానము? ఫారెస్ట్ మినిస్టర్ కూడా కొండ సూర్య గారు ఏం చెప్తున్నది, ఒక్క చెట్టు నరకకుండా ప్రాజెక్ట్ పెడతా అని చెప్తున్నది. హ్మ్. నేవీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నది, కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో ఏమున్నది, మా ప్రాజెక్టు వలన జరిగిన చెట్లు నష్టానికి కాంపెన్సేషన్ లాగా మేము 11,74,000 చెట్లు నాటటకు మేము బాధ్యస్థులు. మేము నాటుతాం. నాటిన తర్వాత ఇక్కడ చెట్టు కొట్టేస్తా అని చెప్తుంది. హ్మ్. మనం కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలమైనా నమ్మాలా? వీళ్ళు ఈ గాలి మాటను నమ్మాలా మనం? హ్మ్. కోర్టుకి ఇచ్చిన దానికే కదా! అప్పుడు మీరు చూసుకోండి, 11,74,000 చెట్లు. అదేమి సీక్రెట్‌గా వాళ్ళు నేవీ వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళేమి మోసం చేస్తలేదు. ఇక్కడ మోసం జరిగేది ఎక్కడని చెప్పేసి, దేవాలయ భూమి ఫోర్జరీ చేసిన దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసం చేశారు. అలాగా ఈ ఇంత మంచి అడవిన 0.4% అని చెప్పేసి ఫారెస్ట్ మోసం చేశారు. హ్మ్. వీళ్ళని మోసం చేసి నేవీ డిపార్ట్మెంట్‌కి అప్పగిచ్చారు. హ్మ్. వాళ్ళు తప్పేమీ లేదు. వాళ్ళకి ల్యాండ్ దొరికించాలి. వాళ్ళు కూడా అప్పుడు ఇక్కడ కేజీఎఫ్‌లు, కోలార్‌లు కర్ణాటకలో ఒక అలవాటయినది. అక్కడ మంచి ప్లేస్ ఉండి అలవాటయినది. కానీ అక్కడ భూమికి రైట్ ఎక్కువ కోసం ఎందుకోమి వాళ్ళు అది అక్కడి నుంచి ఖాళీ చేసి క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళేం చెప్తున్నది, ఇది ఒక సక్రమంగా ముందుకు సాగలేదమ్మా. ఇప్పుడు ఏదో ఒక సాయంత్రం సమయంలో వచ్చేసి ప్రజల్ని 4, 10 మందిని కూర్చోబెట్టేసి ఒక మీటింగ్ లాగా చేసి పెట్టేసి వాళ్ళకేం చెప్పి మీకు కొలువు ఇప్పిస్తా అని చెప్పేసి అందరి నుంచి సందేహం తీసుకుంటే అట్లా చేయొద్దు కదా! ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన సమయంలో చుట్టుముట్టిన గ్రామ ప్రజలకు అవగాహన చెప్పేసి లేకపోతే ఆహ్, మనకు ఎంఆర్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్‌లు, కలెక్టర్ ఆఫీసులన్నీ దీని గురించి నోటీసులు పెట్టేసి ఒక పబ్లిక్ హియరింగ్ అది ఇదన్నీ పెట్టి చేయాల్సున్నది వాళ్ళు చేయలేకుండా ఏదో ఒక సాయంత్రం వచ్చేసి కొలువిస్తా అని చెప్పేసి, ఆ కొలువు కూడా ఇప్పుడు ప్రజల నుంచి ఒక సందేహం తీసుకెళ్తున్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటకు ప్రజలు కూడా ఆ రోజు అర్థం చేయలేదు. ప్రజలకు తెలవదు. ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తదనిచో లేకపోతే ఇనుకొక దేశంలో అని చెప్పేసి అమెరికాలో బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్న సంగతి. ఈ దేవాలయంలో ఇప్పుడు ఉన్న గుండంలో ఉన్న నీరు చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అడవి ఉన్న కొస కదా! ఎంత ఎండాకాలమైనా కూడా గుండంలో నీరు. ఈ అడవి నిండిపోయిన తర్వాత భూమిలో నీరు భూమిలో దిగలేనప్పుడు ఈ గుండంలో నీరు నిలుస్తదా? ఎండాకాలం సమయంలో జాతరకు వచ్చిన సమయంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు స్నానం చేయడానికి ఏం చేయాలి? బురదను చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే కదా! ఇట్లా ప్రతి ఒక్క దానికి వీళ్ళు చెప్పలేమంటారు. అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల నుంచి సందేహం తీసుకుంటూ వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము కలెక్టర్ దగ్గరికి పోయినదే. హ్మ్. కలెక్టర్ దగ్గర పోయిన సమయంలో కలెక్టర్ ఏం చెప్తున్నారు, "ఆ రోజే అన్ని సందగా అయిపోయింది కదా!" అని అడిగి. "అవును సార్, ఎవరికి అడిగి సంతకం చేశారు మీరు? ఎవరిని ప్రజలకు నిజం చెప్పారా? ఒక్క నిజంగానే చెప్పారు. ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తా" అని చెప్తున్నది. అది నేవీ డిపార్ట్మెంట్ ఇప్పుడు 11,74,000తో రిపోర్ట్ వాళ్ళే దాని యొక్క లెక్కను చూపిస్తున్నారు. అలాగే ఇంకొక దేశంలో బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుందని చెప్పారా? అలాగే ఇది వలన ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎవరికైనా కూడా చూడొచ్చు గదా! ఇట్లా ఎక్స్‌ట్రీమ్‌లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్టెన్స్ ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉన్నది. అది కొట్టేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం ఏం చెప్తున్నది? ఇది వలన మనకు వివిధ రకమైన క్యాన్సర్‌లు, అల్జీమరు, డిప్రెషన్‌లు, ఇమ్యూన్ పవర్ వెళ్ళిపోవడం, అన్ని విధాల నష్టాలు ఇంత పెద్ద భారీగా ఒక రోగ దీనికి ఒక ఎఫెక్ట్ వచ్చేస్తున్నచి వాళ్ళంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన తర్వాత ఇదన్నీ గర్వంగా భావించాలి అని చెప్పేసి మనిషిని పిచ్చివాళ్ళని అనుకుంటదా? ఇదన్నీ తప్పే వాళ్ళు చేస్తున్నది. అది మా డిమాండ్ ఒకటే అండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారికి చెప్పేసేది, చూడు సార్, మీరు ఇది ప్రజలకి అవగాహన లేకుండా ఒక రకంగా అబద్ధాలు చెప్పి మోసం చేశారు. మీరు ప్రజా సమక్షంలో ఒక డిబేట్ పెట్టండి.
ఈ ఇంటి లోపల కూర్చుండి ఇచ్చిపుచ్చుకుంటున్న కథకి లేకుండా పబ్లిక్ ముందు వికారాబాద్‌లో లేకపోతే హైదరాబాద్‌లో, పరిగిలో లేకుంటే ఇక్కడ దామగుండంలో ఒక మీటింగ్ పెట్టిపియాలి. హ్మ్. ప్రజలకు ముందు పెట్టాలి. ప్రజలకు అనుమానాలు, అపోహలు ఉన్నది. నివృత్తి చేయడానికున్న బాధ్యత పాలకులకు, ప్రభుత్వానికి ఉన్నది కదా! ఎందుకు దానికి కూడా వాళ్ళు ముందుకు రారు? హ్మ్. మీకు అడుగుతున్నది. మేము నష్టం పోయినవాళ్ళమ్మా. మేమే ఏడుస్తాం. మా ఏడుపు రకరకమైన ఏడుపు. కొందరకు ఎక్కువ సౌండ్ వస్తుంది. కొందరికి తక్కువ వస్తుండొచ్చు. మాకు ఏడిపిస్తున్న వాళ్ళకు, మాకు నొప్పి చేస్తున్న వాళ్ళకు, మాకు బాధ చేసిన వాళ్ళకు మీరెందుకు అడగరు? ఏడుస్తున్న వాళ్ళకి మీరు అడగవమ్మా. కొడుతున్న వాళ్ళకి అడగాలి మీరు. ఎందుకు అడగరు మీరు? పాలకులకు ఎందుకు అడగరు? ముఖ్యమంత్రికి ఎందుకు అడగరు? ఎమ్మెల్యేకి ఎందుకు అడగరు? నేవీ వాళ్ళకి ఎందుకు అడగరు? మీ దగ్గర మీరు కూడా చదివిన వాళ్ళే కదా! ఇన్ఫర్మేషన్ అన్నీ మీ చేతిలో ఉన్నది కదా! ఇటువంటి ప్రాజెక్ట్‌ని ఎందుకు ఇక్కడ తెచ్చిపెడుతూ నుంచి అడగాలి కదా మీరు. అడగాలమ్మా. ఖచ్చితంగా అడగాలి. 1954 ఈ పూడూరులో ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నదమ్మా. హ్మ్. 2009లో అది 3000 చిల్లరొచ్చేసి. ఓకే. అన్య స్థలములే ఎక్కువ ఫారెస్ట్ ఉండి అది ఎవరెవరో కబ్జా చేసి తగ్గికుండా వస్తది. ఇక్కడ మాత్రం ఫారెస్ట్ ఇట్లా పెరుగుకుంటూ పోయింది. హ్మ్. మోసం కదా చేసేది. దేవాలయ భూమి. మనకు హిందూ అని చెప్పేసి చాలా సంస్థలున్నదమ్మా. వాళ్ళు ఊరి మీద బ్రతికిన వాళ్ళు. అవసరానికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు బ్రతుకుతున్నది. వాళ్ళొచ్చి అడగాలి గదా! ఈ దేవాలయ ల్యాండ్ ఈ సుమారు 3000 ఎకర్ ఎందుకు కబ్జా చేశారు? తప్పు కాదని అడగాలి గదా! ఎవ్వరు నోరెత్తరు. వాడొకరు టీఆర్ఎస్ అంటే, ఒకరు కాంగ్రెస్ అంటే, ఒకరు బీజేపీ అంటే, మనకేం పార్టీ ఉన్నది? మనకు ప్రగతిదే పార్టీ. ఉన్న గాలి, నీరు చేస్తున్న ఇదే దేవుడుంచి మనం నమ్ముకుంటున్నది. హ్మ్. ఇట్లా మోసం జరుగుతున్నది. కొన్ని వందల సంవత్సరాల చెట్లు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కొంచెం గింజలు పెడతాం మేము కొన్ని చెట్లు నాటుతాం చెప్తుంది. కొన్ని అదో రోడ్ సైడ్‌లో తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు గూడా మీరు మన్నిగూడ నుంచి పరిగికున్న రోడ్‌లో చూడండి. అదేం చెట్లమ్మా ఇప్పుడు ఈ అడవిలి ఎన్ని రకరకమైన ఔషధ వృక్షాలున్నదమ్మా. ఆ! అట్లా ఆయుర్వేదిక్ ట్రీస్ గూడా చాలా ఉన్నాయండి. అవును. అదున్న కోసే ఈ దామగుండం కూడా ఒక నానుడి ఉన్నదమ్మా. దామగుండం పోతే యమగండం తప్పుతదని చెప్తారు. ఓహ్! దమ్మగుండం పోతే ఆ! యమగుండం యమ ఆ! తప్పుతది. యమ ఆ! యమగండం. హ్మ్. యమగండం తప్పుతదంట. హ్మ్. అందుకో రకంగా సావు లేదు అని చిన్న రకంగా. అంత ఔషధ వృక్షాలున్న స్థలం. అలాగా సుమారు ఒక 160 టైపు పక్షి జాతులున్నదమ్మా. హ్మ్. 165. జింకలు, సారంగిలు, మన్నుపోతులు, రైవరీ స్పీషీస్ హ్మ్. ఏదో కొండగొర్రెలున్నది. హ్మ్. ఇదన్నీ పోతది గదా! ప్రజలందరం దీని గురించి ఎంతో కొంత అవగాహన తీసుకోండి. అందరి చేతిలో ఫోన్ ఉన్నది గదా! ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం అవగాహన తీసుకోవాలి. దీని గురించి ఇప్పుడు మేము గూడా ఒక గ్రూప్ దాన్ని తయారు చేసి పెట్టేసి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇచ్చేస్తున్నది. వాళ్ళు గూడా అందరూ బయటకొచ్చేసి ఇంకొక కార్యక్రమాలు అందరం చేరి ఆలోచన ఇస్తున్నది. అప్పట్లో మనకు ఉత్తరాంజలి యొక్క చిప్కో మూవ్‌మెంట్ అని చెప్పేసి 300 చెట్టుకు గ్రామ ప్రజలు ఆదివాసులు ఎవరో ఉన్నది. వాళ్ళకున్న బుద్ధి గూడా మనకే లేకుండా ఉంటామా? ఇక్కడ లక్షల చెట్లు పోతున్నది. పోతున్నప్పుడు అది దీనికోసం ఈ అడవి చుట్టూ ఒక మానవహారం కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నారు. కొన్ని లక్షల మందితోటేసి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా ఎంగిలి వీడికి కొంచెం బుద్ధి రాని, సిగ్గు రాని ఆలోచన చేస్తున్నది. ఆ! లేకుంటే ఇప్పుడు వాడు చెప్తున్న అన్నీ సందగా అయిపోయింది. ఏం సందగా అయిపోయిందమ్మా? సందగా అయిపోయిన మన చెట్లు ఏమి కొట్టలేదు కూడా. అంతా కొన్ని వేల కోడి ఖర్చు చేసిన ప్రాజెక్ట్‌ని ప్రజలు, అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. హ్మ్. ఇక్కడ మన ఏం చేయలేదు కదా! ఏం ఖర్చు చేయలేదు. ఎవరో కొన్ని సందగాని కోసం కొన్ని మెంబర్ వాళ్ళకు, వార్డ్ మెంబర్ వాళ్ళకు, ఇంకా వాళ్ళకి వీళ్ళకి కొంచెం డబ్బులు లంచం లేక ఇచ్చిండొచ్చు. అంతే కదా చేసేది. ఇక్కడ కూడా సక్రమంగా ఏమి సంతక సేకృతి చేయలేదు వాడు. కొన్ని కొన్ని మెంబర్ వాళ్ళకు డబ్బులిచ్చేసి, డబ్బులు ఆశ చూపిసి సంతకం చేసుకుంటది. ఈ యొక్క గ్రామం కాదు కదా! చుట్టుముట్టు ఎన్ని గ్రామాలున్నది. 60. వాళ్ళ ఆ! మరి అంత గ్రామ ప్రజలు ఇప్పుడు చూడు వ్యవసాయం మీద దూడలను, మేకలను మేపి వాళ్ళు బ్రతుకురు. వాళ్ళెన్ని బ్రతుకురు రేపటికి ఏమే కావాలి. హ్మ్. బోర్‌లో నీరు ఇప్పుడే తక్కువ. వర్షం తక్కువన కోసం. ఇనిక రాంగ రాంగ ఇనికేమున్నది ఉన్న అడవి పోయిన తర్వాత వలసెళ్ళిపోవాలి. చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు. ఆఖరికి ఇంకే ఏమొచ్చేస్తున్నది 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఒక ప్రాజెక్ట్. హ్మ్. ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఒక టవర్ నుండి 300 మీటర్ దూరంగా ప్రజలు ఉండాలించి గవర్నమెంట్ కానూన్ ఉన్నదమ్మా. అట్లున్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని వందల కిలోమీటర్ ప్రజలుండాలి? హైదరాబాద్ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉన్నది? 60 కిలోమీటరే కదా! ఇదిప్పుడు ఈ తరంగాలు వాయు రూపేణ వాయువులో ఎళ్ళిపోతదో భూమి లోపల గూడా పోతుంటాయి. భూమి లోపల పోతున్నప్పుడు ఎంత డేంజర్. మొన్న గూడా ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఎవరు వ్యాకరణం ఒక డాక్టరొచ్చారు. ఆయన చెప్తున్నది ఈ తరంగాలు వాయువులు పోతున్న సమయాలు ఇది స్పీడ్ 2,90,000 కిలోమీటరుంటాయి. ఈ తరంగాలి స్పీడ్ హ్మ్. లైట్‌కుందు కొంచెం తక్కువ. అంత స్పీడ్‌లో పోతున్న సమయంలో ఈ వాయువులే ఉన్న సూక్ష్మజీవులకు డిఫరెంట్ వచ్చేస్తది. కొత్త కొత్త రోగాలకి వేరే ఆయనేం చెప్పలేదు. వర్షం పడుతున్నప్పుడో లేకపోతే ఆ గాలి
పదునున్న సమయంలో వచ్చిన స్కిన్ డిసీజులు చాలా వచ్చేస్తుంటాయి. అది గాలి సంగతి. ఇంకా భూమి లోపల ఉన్న సంగతి ఎంత డేంజర్ ఉన్నది. ఏ బోర్‌ల నీరు త్రాగాలి? ఇన్ని వందల కిలోమీటర్ రేడియేషన్ ఇంపాక్ట్‌కి గురైన నీరు త్రాగడం మనుషులకు అసాధ్యం కదా! ఆరోగ్యంగా ఉండడానికి వీల్లేదు కదా! సో, ఇది ఇక్కడ సిట్యుయేషన్. ఏంటి అని అంటే మాత్రం ఎలా బతకాలి? మన చుట్టూ ఉన్న పర్యావరణం ఏదైతే రక్షించుకుంటామో అదే మన ఫ్యూచర్ జనరేషన్స్‌ని సేవ్ చేస్తుంది.